జై జగన్, జగనన్న నాయకత్వం, అనంతన్న నాయకత్వం, జై జగన్, అనంతన్న నాయకత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు నన్ను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు నేను మీ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ముస్లిం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి వెంట ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అంతేకాకుండా ఈరోజు పెద్దపీట వేసింది అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, ఒక జగన్ అన్ననే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు 4% రిజర్వేషన్ ఇస్తే అంతకంటే 4 అడుగులు ముందుకెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేనున్నాను అని చెప్పి మాకందరికీ అండగా ఉంటున్నారు. అనంతపురం జిల్లాలోనే ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో పదవులు మైనారిటీలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను ఇంకొకసారి మైనారిటీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం అనుకుంటున్నాం మైనారిటీలకి. నిన్నటి రోజున మాకి మంచి పదవులు మైనారిటీలకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మైనారిటీ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదే అనంతపురం మా శాసనసభ్యుల గారికి ఎంతో మేము రుణపడి ఉంటాము. మైనారిటీలకి అనంతపురం అర్బన్ అంటే అనంత అనేది అందరికీ తెలుసు. అభివృద్ధిలో కానీ సంక్షేమాలు కానీ అన్నీ అందిస్తుండేది. వస్తాండాయా లేదా అనేది అందరికీ వార్డున ప్రతి ఒక్కరికి కనుక్కొని ఎంతో సేవ చేస్తున్న మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి మా పైన ఎంతో మైనార్టీల పైన దయ చూపించి మమ్మల్ని చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు పోస్టులు వేసి అందరికీ నేనున్నానని చెప్పి అండగా నిలబడే ఏకైక వ్యక్తి అనంత వెంకటరామరెడ్డి అన్న. ఈ ఇంటికి మేమంతా అనంతపురం మైనార్టీలు అందరూ రుడిపడి ఉంటాము. ఏ కష్టం వచ్చినా కానీ నేనున్నానని ఆదుకోండి ముందరొచ్చే పెద్ద ఆయన ఎవరన్నా ఉన్నారంటే మా అనంత వెంకటరామరెడ్డి అన్న అని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిందని నాకు చాలా సంతోషం ఉంది. ఈ పోస్ట్ వేసిన దానికి కానీ నేను దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీలో ఎవరైతే పార్టీకి పనిచేసిన వాళ్ళకు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి పదవులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మైనార్టీ విభాగంలో స్టేట్ స్పోక్స్ పర్సన్గా మనకు షేక్ ఖాజా గారికి, అదేవిధంగా మైనార్టీ విభాగంలోని జాయింట్ సెక్రటరీగా మన మునీర్ అక్క గారికి కూడా ఈరోజు నిన్న పోస్ట్ ఇవ్వడం జరిగింది. ముందుగా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈరోజు 4% రిజర్వేషన్తో ఈరోజు మన పేద విద్యార్థులు కానివ్వండి, ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు అయినట్టుగా మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారమే కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు ముస్లిం మైనార్టీలకు పొలిటికల్గా లిఫ్ట్ ఇచ్చిన ఏకైక ఘనత ఎవరైనట్టు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు కానివ్వండి, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, అదేవిధంగా మేయర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్స్ కానివ్వండి, అనేక పదవులు ఈరోజు ఇచ్చారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. అదేవిధంగా నగరంలో చూసుకుంటే మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు నన్ను అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి, కార్పొరేషన్లో 10 కార్పొరేట్లు టికెట్ ఇవ్వడం కానివ్వండి, మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఫయాజ్ అన్నకి ఇవ్వడం కానివ్వండి, వర్క్స్ బోర్డ్ చైర్మన్గా రిజ్వాన్ అన్నకి, అదేవిధంగా స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్గా మన సైఫుల్లా గారికి కానివ్వండి, గౌసన్న మన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కానివ్వండి, ఉర్దూ అకాడమీ చైర్మన్గా కానివ్వండి, అనేక పదవులు ఈరోజు ఇచ్చారంటే కూడా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవ ఎంతోనే ఉంది. మేమందరం కూడా ఖచ్చితంగా అనంత కుటుంబానికి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అందంగా ఉండి తెలియజేస్తుంది. ఈరోజు మన అనంతపురం చెందిన నియాజ్ అహ్మద్ గారికి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీగా, అలాగే మునీరా గారికి మైనార్టీ విభాగంలో జాయింట్ సెక్రటరీగా, మన ఖాజా గారికి అధికార ప్రతినిధిగా నియమించినందుకు ముందుగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరం నుంచి మన మైనార్టీలకు ఏ విధంగా మేలు చేస్తున్నారు అనేది మేమందరం కూడా కష్టపడి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి, ప్రతి ముస్లిం మైనార్టీ దగ్గరికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి కూడా మేము వివరించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.